బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూలై 28 అంశము భ్రష్ట మనస్సు వాక్యము రోమీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనము వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. భ్రష్ట మనస్సు అంటే కరడుగట్టిన మనస్సు అని అర్థము. అది అనేక పాపములకు నెలవైయుంటుంది. వారిలో ఎలాంటి మార్పుకు అవకాశం ఉండదు. అది కరగదు, దానికి చలనం ఉండదు. ఏ మనిషికైనా ఇలాంటి మనస్సు వస్తే ఇంక వారిని బాగుచేయటం ఎవరివల్లా కాదు. ఎవరికైనా రోగం వస్తే వెంటనే దానికి సంబంధించిన మందులు వాడితే తగ్గిపోతుంది. రోగాన్ని నిర్లక్ష్యం చేసి మందులు వాడకపోతే రోగం ముదిరిపోతుంది. ఒకవేళ ఆ రోగం మందులకు తగ్గే స్థాయి దాటిపోతే మాత్రం చనిపోతారు. రోగము ముదిరేదాకా మనకు ఆ నొప్పి తెలియదు. రోగం ముదిరి మందులు పనిచేయని స్థాయికి చేరుకుంటే మాత్రం మరణము తప్పదు. పాపము కూడా అంతే. పాపము చేసినప్పుడు శిక్ష వెంటనే రాకపోవడం వలన మనం హృదయపూర్వకంగా పాపము చేస్తాము. అలా పాపాలు చేసుకుంటూ పోయి ఏదో ఒకరోజు శిక్షకు గురి అవుతాము. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ప్రసంగి 8:11. మనం చిన్నప్పటి నుండి వాక్యము వింటూనే ఉంటాము కాని పాపము చేయడం మానడం లేదు. క్రమం తప్పకుండా చర్చికి వెళ్తూనే ఉంటాము కాని దేవుని మార్గములో నడవడం లేదు. మారడానికి దేవుడు మనకిస్తున్న సమయాన్ని దుర్వినియోగం చేస్తూ దేవుడు మనల్ని శిక్షించడం లేదు కదా అని పాపము చేయడం మన జన్మహక్కులా పాపాలు చేస్తుంటాము. చిన్నతనం నుండి దేవుని వాక్యము వింటూ అన్యజనులకు మాదిరిగా ఉండాల్సిన క్రైస్తవులు అన్యజనుల కంటే ఘోరంగా ఉంటే దేవుని శిక్ష నుండి తప్పించుకోలేరు. వారి మీదకి హఠాత్తుగా నాశనం వస్తుంది. ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండా హఠాత్తుగా నాశనమగును. సామెతలు 29:1. మనం నాశనం కాకూడదని అనేక మార్గాల ద్వారా దేవుడు తన వాక్యము తెలియజేసి మనల్ని మార్చడానికి ఎంత ప్రయత్నిస్తున్నా మనం మారడం లేదు. రోగము ముదిరినట్లే మన పాపాలు కూడా ముదిరిపోయి మందులు పనిచేయని రోగములా మన పాపాలు దేవుని వాక్యానికి లొంగనంతగా మన మనస్సు కఠినమైపోతుంది. ఈ లోకభోగాలకు అలవాటు పడిన చాలామంది క్రైస్తవులు దేవుడు ఇప్పట్లో రాడులే, ఇంకొంతకాలం పాపము చేసి జీవిత చరమాంకంలో మారుమనస్సు పొందుదామనుకుంటుంటారు. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడుగాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చేయింపక అందరూ మారుమనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతముగలవాడయియున్నాడు. 2 పేతురు 3:9. మనం నశించిపోకూడదన్న దేవుని ప్రేమని, దీర్ఘశాంతాన్ని మనం అపార్థం చేసుకొని ఎప్పుడో తీరిగ్గా మారదాములే అనుకొని పాపపు జీవితంలోనే జీవిస్తూ మారడానికి దేవుడు మనకిచ్చిన గడువు తీరి భ్రష్టమనస్సుకు అప్పగింపబడకముందే మన జీవితాన్ని మార్చుకొని దేవుని మార్గములో నడుద్దాము. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము పాపపు జీవితము జీవిస్తూ భ్రష్టమనస్సుకు అప్పగింపబడకముందే మారుమనస్సు పొందునట్లు నీ కృప దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.